హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎరోనికా వ్లాగ్స్. ముందుగా అందరికీ శ్రావణ మాసపు శుభాకాంక్షలు. శ్రావణ మాసం అంటేనే ఆ లక్ష్మీనారాయణకి ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ మాసంలోనే ఆడవాళ్ళు చక్కగా వడిబియ్యాన్ని పోసుకుంటూ ఆ అమ్మవారిని స్మరించుకుంటూ తమ తమ కోరికలు నెరవేర్చుకునే మాసం ఇది. ప్రతి ఆషాఢ మాసంలో కానీ లేదా శ్రావణ మాసంలో కానీ మా అపార్ట్మెంట్ లేడీస్ అందరం కూడా ఇలా అమ్మవారికి వడిబియ్యం పోసుకోవడం మాకు ఆనవాయితీ. అమ్మవారికి ఇష్టమైన రంగులలో ఒకటి ఆకుపచ్చ. ఆ ఆకుపచ్చ రంగుని మేమందరం ఇలా కోడ్లాగా పెట్టుకొని చక్కగా అందరం ఆకుపచ్చ చీరలు ధరించి అమ్మవారికి అఖండ దీపాన్ని వెలిగించుకొని ప్రతి ఇంటి నుంచి తెచ్చిన బియ్యంతో మేము వడిబియ్యంలాగా కలుపుకొని ఆ అమ్మవారిని స్మరించుకుంటూ ఇలా ప్రతి ఒక్కళ్ళం కూడా ఆ దీపాన్ని వెలిగించడం జరిగింది. అమ్మవారికి ఇష్టమైన పువ్వులు, పళ్ళు, అలాగే కొన్ని రకాల కూరగాయలు, వేప మండలాలు, అలాగే మా అందరి చేతులతో కలుపుకున్న వడిబియ్యాన్ని తీసుకొని ఆ అమ్మకి సమర్పించడానికి కాలినడకన చక్కగా గుడికి బయలుదేరటం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఆ అమ్మవారికి ఇలాగే మేము వడిబియ్యాన్ని అలాగే అమ్మవారికి ఇష్టమైన కొన్ని వస్తువుల్ని సమర్పించడం జరుగుతూ ఉంటుంది. అపార్ట్మెంట్ నుంచి గుడి వరకు ఇలా కాలినడకన అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు అలాగే మరెన్నో రకాల వస్తువుల్ని తీసుకొని చక్కగా మేము ఆ అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ గుడి దాకా చేరుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత గుడిలోని మేము అమ్మవారికి తీసుకొచ్చిన ప్రసాదాల్ని అలాగే మరెన్నో వస్తువుల్ని పట్టుకొని చక్కగా ఇలా ప్రదర్శనలు చేసి మేమందరం అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. మేమందరం తెచ్చిన వస్తువుల్ని అమ్మవారికి గర్భగుడిలో సమర్పించడం జరిగింది. మేమందరం కలిపిన వడిబియ్యాన్ని ఒక్కొక్కరిగా మళ్ళీ మేము అమ్మవారికి సమర్పించాము. అమ్మవారి సమక్షంలోనే మేమందరం కూడా ఇలా కొబ్బరికాయలు కొట్టి అమ్మకి ప్రసాదాలు సమర్పించి చక్కగా హారతి కూడా ఇవ్వడం జరిగింది.
పూజ అంతా అయిపోయిన తర్వాత నైవేద్యం సమర్పించిన అమ్మవారి ప్రసాదాన్ని మేమందరం కూడా చక్కగా ఇలా గుళ్ళోనే కూర్చొని అందరం సామూహికంగా ఎంతో సంతోషంగా ఆ ప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతుంది. మన అందరి కోరికలు నెరవేరాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.